హాయ్ అండి. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం కొంచెం షేర్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే వెయిట్ లాస్ ప్రోగ్రామ్. ఇదేదో అందరూ చెప్పే వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అబ్బా! ప్రతి ఒక్కరు ఇదోటి స్టార్ట్ చేశారా బాబు చెప్పడం అని అనుకుంటారేమో. కానీ నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్‌ని చెప్తున్నాను. నేను 21 ఇయర్స్ బ్యాక్ 45½ కేజీస్ అండి. అంటే అది పెళ్ళికి ముందు. సో, అప్పుడు సన్నగా తీగలా ఉంటే ఆబ్వియస్‌గా ఎవరైనా చేసుకుంటారు కదండీ ఒకప్పుడు రోజుల్లో. సో, చేసుకున్నాము. సో, ఎగ్దమ్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అలా వెయిట్ పుట్ ఆన్ స్టార్ట్ చేయడం అండి. తినడమే పని, తినడమే పని. ఇమ్మీడియేట్‌గా బాబు, మళ్ళీ ఒక 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత పాప. అయినా కూడా నా వెయిట్ గురించి ఎప్పుడూ ఆలోచించుకోవాలండి. తినడం, పడుకోవడం, తినడం, పడుకోవడం. ఇదే కాన్సెప్ట్. ఆఖరికి ఏమవుతదండి ఒక 13 ఇయర్స్ తర్వాతకి డబుల్ కన్నా చెప్పాలంటే ఆల్మోస్ట్ 95+ అయిపోయానండి. చెప్పితే నమ్మరు. 95+ వచ్చినా నాకు సిగ్గు శరం లేదండి. తినడమే పని. ఏది తిన్నా కూడా పేకల దాకా తినడం. అది ఒక కర్రీ అయినా కూడా ఇంక నచ్చితే పూర్తిగా తినేయడం. ఫ్రూట్స్ అయితే సీతాఫలాలైతే డజన్లు డజన్లు, తాటి ముంజలైతే డజన్లు డజన్లు, మామిడి పళ్ళు అయితే డజన్లు. అంటే నచ్చింది పీక్స్ దాకా తినాలి. వీటికి తోడు డ్రింక్స్, కూల్ డ్రింక్స్. అబ్బబ్బబ్బబ్బా! డ్రింక్ 2 లీటర్స్ బాటిల్ ఓపెన్ చేస్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు పూర్తిగా ఖతం అయిపోవాల్సిందే. నెక్స్ట్ డే మళ్ళీ తెప్పించేసుకోవాల్సిందే. ఇలా ఉంటే వెయిట్ కాకపోతే ఇంకేం పెరుగుతామండి. దానికి తోడు నా మ్యారేజ్ అయిన 4 ఇయర్స్ తర్వాత నేను జాబ్ కూడా స్టార్ట్ చేయడం మొదలెట్టాను. వర్క్ ఫ్రమ్ ఆఫీసే. వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని. కాకపోతే సిట్టింగ్ జాబ్. కంటిన్యూగా 9 అవర్స్ కార్పొరేట్ లైఫ్ కదండి. కంటిన్యూగా కూర్చొని చూడండి. సో, ఈ పీకల దాకా తినడం, నో ఎక్సర్సైజ్, నథింగ్. అప్పుడు ఏమవుతుందండి, కూర్చున్న వాళ్ళ సిలిండర్లాగా ఇలా కంప్లీట్గా వెయిట్ పెరిగిపోయింది. అంటే 95 పెరిగాను. మనకి సిగ్గు శరం ఏం ఉండదు తినడం. ఆఖరికి ఒకానొక రోజు సరే ఎవ్వరు పెళ్ళికి ముందు చూసిన వాళ్ళందరూ పెళ్ళైన తర్వాత అమ్మో ఏమిటో ఇలాగైపోయావు అన్నా కూడా ఇలా దులిపేసుకోవడమే. అక్కడ కనీసం పాపం మా వారు కూడా ఏమీ అనలేదు. పిల్లలు కూడా ఏ రోజు కమెంట్ చేయలేదు. వాళ్ళు ఇలాగే నన్ను చూసారేమో బహుశా అలాగే కంటిన్యూ అయిపోయారు. కానీ ఒకానొక రోజు మా పాప అంది, అమ్మ అందరి పేరెంట్స్ లాగే నువ్వు ఉన్నావు, ఫేస్ ఏమో కొంచెం చిన్న ఏజ్గా కనబడుతుంది కానీ పర్సనాలిటీ మాత్రం పెద్దవాళ్ళ కనబడుతుందమ్మా అని ఏదో ఒకరోజు అట్లాగా అనేటప్పటికి అయ్యో అవునా సరే అయితే పోన్లే పిల్లలకు కాంపిటీషన్గా లైక్ పెయిర్గా ఉండాలి అని అంటే కొంచెం బాగుండాలేమో అని అనుకుని 7 ఇయర్స్ బ్యాక్ అంటే అరౌండ్ 2017 ఆ టైంగా 15-17 మధ్యలో ఒక వెయిట్ లాస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యానండి. పేరెందుకులేండి కానీ జాయిన్ అయ్యాను. 94 నుంచి ఆర్ 95 నుంచి 83కి వచ్చాను. అలా గ్రాడ్యువల్గా 82కి వచ్చాను. అబ్బా ఇంకేమి ఇదంతా ఒక 8 మంత్స్ 1 ఇయర్లో అయితే వెయిట్ లాస్ తగ్గిపోయిన అది ఇదని. కానీ దాని తర్వాత నాకు శక్తి ఎక్కువ లేదండి. సరే ఇంక కంటిన్యూగా ఏం కడతాం, కొంచెం తగ్గిపోయాం కదా అని చెప్పేసి మానేశాను. అది మళ్ళా గోడకు కొట్టిన బంతేనండి. ఎక్కడి నుంచి అక్కడికి మళ్ళీ 94 పెరిగిపోయాను. ఇక ఆ తర్వాత నుంచి నా సామిరంగా నేను వాడని ప్లాన్స్ కానీ, నేను యూస్ చేయని టిప్స్ కానీ ప్రపంచంలో ఎవడు యూస్ చేయడు. ఎవరేం చెప్పినా అది ఫాలో అయిపోవడం, ఎవరేం చెప్పినా అది వెంటనే యూస్ చేసేయడమే. అలా పౌడర్ మంచిదంటే వాడేయడం, అలా XYZ మా చెప్పారంటే అది వాడేయడం, ఇంకోళ్ళు చెప్పారంటే అది వాడేయడం. ఒక జిమ్ అంటే జాయిన్ అయిపోవడం, మళ్ళీ వెంటనే మానేయడం. లేకపోతే జుంబా డాన్స్ జాయిన్ అయిపోవడం, వెంటనే మానేయడం. ఇవన్నీ చేసి మళ్ళా 95 అండి. అస్సలు తగ్గేదేలే అన్నట్టు నా వెయిట్ మారింది. ఇంకా ఆఖరికి రీసెంట్గా ఒక 2 ఇయర్స్ బ్యాక్ అంటే 2022 అక్టోబర్ టైంలో మా బాబుని ఇన్స్పిరేషన్ తీసుకుని, అంటే వాడు యంగ్స్టర్ అంటే కాలేజ్ గోయింగ్ అనమాట, ఇంజనీరింగ్ కాలేజ్. సో తను కూడా కొంచెం అప్పట్లో హెఫ్టీగా ఉండేవాడు. కానీ ఏమో మరి జిమ్ ఫ్రీక్ అయిపోయి వెయిట్ రిడక్షన్ అంటే మంచి ఇప్పటికీ జిమ్కి వెళ్తాడండి. కంటిన్యూటీ ఆఫ్ జిమ్ అనేది తనకుంది. సో నాకు 2022 అక్టోబర్లో ఒక కంపెనీ మారాను. అది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో అమ్మయ్య కనీసం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, మేబీ ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి ఏదైనా వాకింగ్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే ఇంకేదైనా స్టార్ట్ చేద్దాము. కనీసం బాబు తగ్గుతున్నాడు, వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకా నేనేమో ఇలా ముసిల్దాన్లా కనిపించి వాళ్ళందరూ ఏమో బయటికి మమ్మల్ని తీసుకెళ్లాలన్న గిల్టీ ఫీలింగ్లో ఉండకూడదన్న ఉద్దేశంలో సరేలే స్టార్ట్ చేద్దాం వాకింగ్, వర్క్ ఫ్రమ్ హోమే కదా ఒక అరగంట పెట్టుకుందామని పెట్టుకున్నానండి.
అవుతుందా మన పేరుకి వర్క్ ఫ్రమ్ హోమ్, కానీ కంటిన్యూటీ ఆఫ్ వర్క్ మా బాబోయ్ అస్సలు ఎక్కడ గ్యాప్ లేక టైం లేక ఆ వాకింగ్ కూడా మానేశాను. ఏంటిది ఇంక అసలు నాకు ఆ స్కోప్ లేదు, వెయిట్ తగ్గట్లేదు అని నిజం చెప్తే నమ్మరు, ఎన్ని డబ్బులు తగలబెట్టానో నాకే తెలుసండి. నిజంగా చెప్తాను. ఒక టీవీ యాక్టర్స్ చెప్పారని కానీ, ఒక సినిమా యాక్టర్స్ చెప్పారని కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారని కానీ ఏది నమ్మకండి. అది వాళ్ళకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ బట్టి వాళ్ళు అది చేయగలరేమో కానీ మనలాంటి మధ్యతరగతి కుటుంబీకులకు అలాంటి వర్కౌట్ అవ్వండి. అంటే ఎన్నాళ్ళండి ఏ పౌడర్స్ వాడినా లేకపోతే ఏ ఫుడ్ డైట్ కంట్రోల్ చేసేసినా ఎన్నాళ్ళు చేయగలరు? 3 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ మనం మానవులమే కదండి, మనకి జీవచాపల్యం ఉంటుంది కదా. ఇలా కాన్సెప్ట్లో పెట్టుకొని అమ్మో ఇన్ని తగలబెట్టాను. 7 ఏళ్ళండి, 2015 to 2022, ఇంచుమించు 7 years ఆల్మోస్ట్. నేను వాడని చెప్తున్నాను కదా, నేను ప్రయత్నించని ప్రయత్నం లేదు, అన్నీ వృధాయే. 10 నెల రోజులకి ఒక 5,000 తగ్గాను అనుకోవడం, పొరపాటున ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేస్తే మళ్ళీ బొంగలా తయారవడం, ఇదే పని. ఆఖరికి 2022 చెప్పాను కదండి, అక్టోబర్లో న్యూ కంపెనీ మారైన వర్క్ ఫ్రమ్ హోమ్, అది కూడా 2 months వాకింగ్ చేసేసి తగ్గిపోదాం, అది జరగలేదు. సో 2023 జాన్కి నేను అబ్జర్వ్ చేసుకున్నాను అసలు ఏం చేస్తున్నాను నేను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మిగిలిపోయిన రాత్రి అన్నమో ఏదో ఒక పెరుగన్నం తింటాను. మధ్యాహ్నం కూర పప్పు, వెజిటేరియన్ కాబట్టి ఆబ్వియస్గా పప్పు ఉంటుంది, కూర. నైట్ మాకు ఎప్పుడూ టిఫిన్సే, సో టిఫిన్. ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా జరిగేది ఇదే. మార్నింగ్ కాఫీ, మధ్య మధ్యలో ఏదైనా ఐస్ క్రీమ్స్, డ్రింక్స్, ఇవి కామన్. సరే, ముందు ఒక స్టెప్ స్టార్ట్ చేద్దాము అని 2023కి క్యాలెండర్ చేంజ్. ఎప్పుడు ఇలాగ కదా 2025 ఇప్పుడు క్యాలెండర్ చేంజ్, చాలామంది రెజల్యూషన్స్ తీసేసుకుంటారు కదా, నేను వెయిట్ లాస్ అయిపోవాలి, లేకపోతే నేను ఇంకోటి అయిపోవాలి, ఇది చేయాలి, అది చేయాలని. సో అలా 2023కి ఒక రెజల్యూషన్ చేసుకున్నాను, లెట్ మీ అట్లీస్ట్ డ్రింక్స్ తగ్గించుకుందాం, కూల్ డ్రింక్స్ అని చెప్పి అనుకున్నా. పూర్తిగా తగ్గించలేకపోయాను కానీ పర్వాలేదు, డైలీ ఒక డ్రింక్ బాటిల్ తాగేదాన్ని కాస్త అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ అట్లా. అది ఫస్ట్ స్టెప్, నాకు నేనుగా తీసుకున్నది, నాకు ఎవ్వరూ గైడ్ చేయలేదు. స్టార్ట్ చేశాను, డిటర్మినేషన్ ఉన్నారు. అందుకే నన్ను ఒకసారిగా మానేకండి, పిచ్చి విధవలు అయిపోతాం, మళ్ళీ దాని మీద ఇంకా పిచ్చి కోరిక ఎక్కువైపోయి శుభ్రంగా తినేస్తాం. అందుకని ఒక్కసారిగా ఎప్పుడు మానేయొద్దు ఏది కూడా. సెకండ్ పాయింట్, సరే 3 పూట్ల తింటున్నాను, నడవట్లేదు, పెద్దలేదు, కూర్చొని జాబ్. నేను మార్నింగ్ 10 కూర్చుంటానండి, ఎర్లీ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ 10 o'clock కూర్చుంటే అది లేట్ నైట్ 12, 1 o'clock ఇన్ ద మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 2 o'clock కూడా అయిన రోజులు ఉన్నాయి, అవుతున్న రోజులు ఉంటే అవుతాయి కూడా. సో అప్పుడు నేను అనుకున్నదంటే ఇలా కంటిన్యూగా కూర్చుంటే ముప్పొద్దుల తినేస్తే ఎక్కడికి వెళ్తుంది నా ఫుడ్? వెళ్ళడానికి అంత స్కోప్ లేదు, ఎందుకంటే వాకింగ్ టైం ఉండట్లేదు, యాంపుల్ స్లీప్ ఉండటం లేదు, ఏం చేయాలని చెప్పి సరే లెట్ మీ సాక్రిఫైస్ మై కాఫీ ఫస్ట్. సో కంప్లీట్గా కాఫీ బ్రేక్ పెట్టా. సరే ఒక 2 months అయింది, ఇంకా కాఫీ మీద కోరికపోయింది. అమ్మయ్యా పోనీ వెయిట్ లాస్ అయ్యానా? ఏమీ లేదు. సరే నౌ నెక్స్ట్ స్టార్ట్. మేబీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే, అఫ్కోర్స్ ఇది నేను ముందే చెప్తున్నాను, మీకు బాడీకి నప్పితేనే చెయ్యండి, అంతేగాని ఏగో ఇలా నాలాంటిది ఒక పనికి మాలింది చెప్పిందని కానీ, ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారని కానీ, ఒక ఎక్స్ చెప్పారని కానీ పాటించద్దు. నా బాడీకి నప్పింది అంటే నేను బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను. సో ముందు రోజు నైట్ నేను 8కో 10కో తిన్న డిన్నరు మధ్యాహ్నం 2:33 వరకు ఏమీ తినకుండా నక్కలాడిపోయింది నా కడుపు. అంటే ఆ పేగులు క్యారం అంటాయి కదా, అలా అరుస్తున్న టైంలో 2:30 or 3, ఇన్ఫ్యాక్ట్ కొన్ని డేస్ 3:34 కూడా ఇంత పప్పన్నం ఇంత కూరన్నం తిన్నాను. అలాగా స్టార్ట్ చేశాను నా డైట్ని. తినడం స్టార్ట్ చేస్తే అది బాగానే వర్కౌట్ అయింది నా బాడీకి బేసికల్గా. ఎందుకంటే నాకు తిన్నది అరగట్లేదు, నేను ఎక్కడ నడవట్లేదు, కూర్చొని జాబ్. సో అట్లా వర్క్ స్టార్ట్ అయిపోయింది. నాకు ఫుడ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసాను, ఓన్లీ లంచ్ ఇంత కూరన్నం ఇంత పప్పన్నం అయిపోయింది కదా. నైట్ వచ్చేటప్పటికి అది 7, 8 అయ్యేటప్పటికి మా హస్బెండ్ ఫ్రూట్స్ ఎక్కువ తెస్తూ ఉంటారు. సో మోస్ట్లీ ఫ్రూట్స్ తినడం కానీ, చెప్పాను కదా మా టిఫిన్స్ కూడా, ఇడ్లీ అయితే ఒక 2 ఇడ్లీ తినడం కానీ. చపాతీ నాకు అంత పడదు, సో నేను చపాతీ ఎక్కువ ప్రిఫర్ చేయను. దోశ కానీ ఏదో ఒకటి తినడం, లేకపోయినా పర్వాలేదు, హ్యావ్ బటర్ మిల్క్. అలాగా ఆల్మోస్ట్ 2024 సెప్టెంబర్ వరకు చేశా. అంటే 2023 నుంచి 2024 సెప్టెంబర్ వరకు చేస్తే
95 నుంచి 85 వెళ్ళాను. అంటే 1.5 years ఆల్మోస్ట్ సేమ్ డైట్. మార్నింగ్ నైట్ తిన్న దగ్గర నుంచి మార్నింగ్ వరకు ఏమీ తినకపోవడం, అంటే మధ్యాహ్నం 2:30 వరకు కర 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 కావడం అంటుంటేనే ఆ అప్పుడు తెలిసిన అదేంటంటే ఆ పేగులు కావు కావు అంటుంటే ఏం తీసుకోవాలో తెలియక మన బాడీలోంచి కొవ్వుని తీసుకోవడం స్టార్ట్ చేస్తాయట. అలా స్టార్ట్ చేయడం వల్ల మేబీ అదే నా రిడక్షన్ పాయింట్ ఏమో ఆల్మోస్ట్ 18 to 20 months తర్వాత నేను 85 kgsకి వచ్చాను. కానీ భయమే, అందరూ ఎవడు చెప్పాడు నీకు ఇది, ఎవడు చెప్పాడు నీకు ఇది, అసలు ఇది జెన్యూనేనా, కరెక్టా కాదో ఒకసారి చూపించుకున్నాను, ఈ బాడీ పరిస్థితి ఎలా ఉందో చూసుకున్నావా లేదా అని ఎంతమంది చెప్పి. ఎందుకంటే వెయిట్ లాస్ అవుతున్న కొద్దీ ఆబ్వియస్గా ఈ చబ్బీగా ఉన్న వాళ్ళందరూ ఇలా తగ్గిపోవడం ఏంటంటే నాకేదో జబ్బు వచ్చేసిందని, లేకపోతే ఏమేమో డైట్లు చేసేస్తుంది, పౌడర్లు వాడేస్తుంది, అది ఇది అని అనుకున్నారు. కానీ నేను నిజం చెప్తున్నానండి, ఒక్క పౌడర్ కానీ ఏది ఈ 18 monthsలో నేను వాడింది లేదు. ఓన్లీ ఫుడ్, అంటే నా బాడీకి నప్పింది అది, ఓన్లీ ఫుడ్ కంట్రోల్. కానీ భయం వేసి ఇంతమందిలా చెప్తుంటే నిజమే నా ఒంట్లో ఉన్న శక్తి అంతా పోయిందేమో, ఒకసారి ఎందుకైనా మంచిదని యాన్యువల్ హెల్త్ చెకప్కి వెళ్ళాను. అపోలోలో యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. ఈ సెప్టెంబర్ వెయిట్ లాస్ అయిన తర్వాత నేను డాక్టర్ గారికి చెప్పాను, సార్ ఇది నా పరిస్థితి, నేను 2023లో ఇట్లా ఉన్నాను, 95 kgs ఉన్నాను, ఇప్పుడు అదే గ్రాడ్యువల్గా 85కి వచ్చాను. అంటే 20 monthsలో ఆ వెయిట్ రిడక్షన్ ఓకే, బట్ వాట్ హ్యావ్ యూ యూజ్డ్ అని అడిగారు. నేను ఇది సార్ అంటే ఒకటే చెప్పారు ఆయన కూడా, మీ బాడీకి ఏది నప్పుతుందో ఏది నప్పదో అది మీకే తెలుస్తుందండి. 20 monthsలో 10 kgs తగ్గడం ఈజ్ రీజనబుల్ వితౌట్ యూజింగ్ ఎనీ పౌడర్స్, అది మీ బాడీకి అదే నప్పింది, సో నో ప్రాబ్లం అని అన్నారు. కాకపోతే ఇప్పుడు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఇంకా రిడక్షన్ కనబడటం లేదు. ఎందుకంటే 20 monthsకి నా బాడీకి అదే అలవాటు పడిపోయింది. అఫ్కోర్స్ ఇప్పుడు నేను ఇంకేదైనా ట్రై చెయ్యాలి అంటే నేనేమనుకుంటున్నానంటే ఈరోజు January 1st 2025 కదండి, ఆ పప్పన్నం కూరన్నం బదులు ఇప్పుడు ఏదో చిరుధాన్యాలు అవి అంటున్నారు కదండి, లైక్ హెల్దీ అవన్నీ కొనుక్కొని మిక్స్ చేసి వేపుకొని నూక చేసుకొని జావలాగా ఏమైనా తీసుకుందామా, మేబీ నా బాడీకి చేంజ్ ఏమైనా అది అలా అవుతుందేమో. ఎందుకంటే నాకు వాకింగ్ టైం ఉండటం లేదు, నా వర్కింగ్ అవర్స్ అంత లాంగ్ వర్కింగ్ అవర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అవ్వడం వల్ల నేను వేరే కంట్రీకి వర్క్ చేస్తాను, వేరే కంట్రీ బేస్ ఉన్న కంపెనీ నాది. సో కంట్రీకి వర్క్ చేయడం వల్ల నాకు 24/7 జనరల్గా వర్క్ ఉంటుంది, బట్ 6-7 hours గ్యాప్, అది నా పిల్లలకు క్యారేజీలు వంటలు అవన్నీ పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటాను. సో ప్రాపర్ స్లీప్ ఉండకపోవడం వల్ల, ఫుడ్ తగ్గించడం వల్ల నాకు ఇది అయింది. మేబీ ఇప్పుడు ఈ 2021 January 1st రెజల్యూషన్ అన్న కానీ మేబీ నా ఈటింగ్ హ్యాబిట్స్ కొంచెం మార్చుకోవాలి, ఎందుకంటే బాడీకి ఇది అలవాటు అయిపోయింది కదా. 40 ఏళ్ళగా మనం తినే 3 పూట్ల తిండిని నేను 20 నెలలు మానుకుంటేనే 10 kgs తగ్గానే హెల్దీగా, నాకు ఏ ప్రాబ్లం లేదు, దేవుడు దయవల్ల ప్రజెంట్. అంటే తగ్గిన టైంలో కూడా నేను ఎక్కువగా ఏదైనా షాపింగ్కి వెళ్ళినా ఎక్కువసేపు నించోగలుగుతున్నాను, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలి వాకింగ్ లాగా అంటే ఏదైనా షాప్స్ తిరగాలి అంటే ఎక్కువసేపు ఒకప్పుడు అయితే అబ్బే పక్కన ఉన్న కొట్టుకి కూడా బండి వేసుకు వెళ్ళిపోవడమే, అంటే నా బాడీ వెయిట్ అలాగ ఉండేది. కానీ ఇది నా బాడీకి సూట్ అయింది. అందుకే చెప్తున్నాను గైస్, మీకు మీరుగా రియలైజ్ అవ్వండి. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది ఎవరిని నమ్మద్దు. ఇప్పుడు నన్ను కూడా నమ్మమని చెప్పడం లేదు, ఇది నేను చేశాను ఎందుకంటే నా బాడీకి అది సూట్ అయింది. మీకు ఏది సూట్ అవుతుందో అది మీకే తెలుస్తుంది. నెవర్ ఎవర్ లిజన్ అబౌట్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఎనీ యాక్ట్రసెస్. డబ్బులు మాత్రం ఖర్చు పెట్టద్దండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన లేకపోతే ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఈ పౌడర్స్ కొనండి, ఇది తగ్గిపోండి, వెయిట్ లాస్ ఇన్ 3 months, వెయిట్ లాస్ ఇన్ 1 month, 6 kgs వెయిట్ లాస్, 10 kg, ఏమీ నమ్మద్దండి. అవన్నీ తగ్గుతారు. నేను చెప్తున్నానా, నేను కూడా అప్పట్లో 2-3 ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, పౌడర్స్ కొనుక్కున్నాను, ఇవన్నీ తగ్గుతాం. కానీ యథావిధిగా అది మానేసినప్పుడు ఎప్పుడైనా మళ్ళీ గోడ కొట్టిన బంతులవే అవుతాం, అంతే వెయిట్ పుట్ ఆన్ అవుతాం. ఎన్నాళ్ళండి పౌడర్లతో బతికేస్తాం, మనం కూడాను బతకలేం కదా. అందుకని మీ బాడీకి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మేబీ ఇలా ట్రై చేయండి. ఎందుకంటే తిన్నది అరిగేలా పని చేయగలిగితే, అంటే మేబీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఒక రకమైనది. నాకు ఫిజికల్ యాక్టివిటీ లేదు, సిట్టింగ్ సిస్టమ్ దగ్గర అలా పని చేయడమే. కంటిన్యూగా 15 hours కూర్చొని 3 పూట్ల తినేస్తే ఎక్కడికి వెళ్తుందండి. అందుకని ఒక పూట మానేశాను, అది కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను. లేట్ లంచ్ తీసుకున్నాను. చెప్పాను కదా 2:30 to 4:30 మధ్యలో నేను ఇంత కూరన్నా ఇంత పప్పన్నం తింటాను, అది కూడా ఇంత ఏం కాదు, ఇంత కూరన్నా ఇంత పప్పన్నం తింటాను, మజ్జిగ తాగుతాను, డన్. మళ్ళీ నైట్ 8-9కి ఆ టైంకి ఓపుకుండే ఫ్రూట్స్, అది పుచ్చకాయ అవ్వచ్చు, పుచ్చకాయ ఉంటే మాత్రం శుభ్రంగా తింటాను. మ్యాంగోస్, నేనేమి సీజనల్ ఫ్రూట్ తినకూడదు అది లేదు, ఏది ఉంటే అది ఆ రోజుకి ఆ ఫ్రూట్స్ శుభ్రంగా తినేయడం కానీ, లేకపోతే 4 ఇడ్లీ కానీ అలా ఏదో ఒకటి తినేసి
వెయిట్ లాస్ ఇప్పటి వరకు అదేనండి. నేను 95 to 85కి వచ్చాను. సో ఈరోజు న్యూ ఇయర్ రెజల్యూషన్. నేను ఏదైనా కొత్తగా అబౌట్ టు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒకవేళ నాకు ఏమైనా చేంజ్ ఉంటే మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎవ్వరూ దేన్ని చూసి మోసపోవద్దు. మీ బాడీకి ఏది నప్పితే అదే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.